ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జూలై 15 లోపు ఖాతాల్లో పీఎఫ్ వడ్డీ డబ్బులు 34,00,00,000 మందికి లబ్ధి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ ఎప్పుడు జమ అవుతుందని ఎదురు చూస్తున్న కోట్లాది మంది ఉద్యోగుల నిరీక్షణకు తెరపడింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26కి గాను 8.25% మేర వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ వడ్డీని జూలై 15, 2026 తేదీలోపు పూర్తి స్థాయిలో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించి అందుకు అన్ని సిద్ధం చేస్తుంది. జూలై 15వ తేదీలోపు ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ కానుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గత ఆర్థిక ఏడాది 2025-26కి సంబంధించి నిర్ణయించిన 8.25% వడ్డీని జూలై 15వ తేదీలోపు మొత్తం 34,00,00,000 మంది ఈపీఎఫ్ చందాదారుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. 34,00,00,000 మంది ఉద్యోగులకు మొత్తం 1,44,000 వడ్డీ డబ్బులు జమ చేస్తున్నామని తెలిపింది. ఇది కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సిస్టమ్ ద్వారా జమ చేస్తున్న అతిపెద్ద వడ్డీ పంపిణీగా పేర్కొంది. ఈపీఎఫ్ఓ ప్రకారం చందాదారుల అకౌంట్లలో వడ్డీ డబ్బులు జమ చేసే ముందే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా వడ్డీ రేటును నిర్ణయించిన తర్వాత తమ అకౌంట్లోకి జమ అయ్యేందుకు ఉద్యోగులు అక్టోబర్, నవంబర్ వరకు వేచి చూడాల్సి వస్తుంది. అయితే కొత్త సెంట్రలైజ్డ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్రాసెస్ స్వయంచాలికంగా మారింది. దీంతో ఇంట్రెస్ట్ జమ చేయడం చాలా త్వరగా పూర్తవుతుంది. అలాగే మరిన్ని ముఖ్యాంశాలు చూస్తున్నట్లయితే ఈపీఎఫ్కు సంబంధించి ఈ మొత్తం వడ్డీ రేటు 8.25%. ఆఖరు తేదీ జూలై 15, 2026. మొత్తం లబ్ధిదారులు 34,00,00,000 ఈపీఎఫ్ ఖాతాలు. విడుదలవుతున్న మొత్తం నిధులు 1,44,000 అలాగే ఒక్కో ఉద్యోగికి ఎంత వడ్డీ వస్తుందంటే, ఒకవేళ మీ ఈపీఎఫ్ ఖాతాలో 2025-26 ఆర్థిక సంవత్సరం పొడవునా సగటున 5 లక్షల బ్యాలెన్స్ ఉందని అనుకుందాం. అప్పుడు మీకు వడ్డీ అనేది 8.25% చొప్పున మొత్తం రూ. 41,250 వస్తుంది. అంటే జూలై 15వ తేదీలోపు మీకు రూ. 41,250 జమ అవుతాయి. అలాగే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలంటే, ఉద్యోగులు 4 సులభమైన మార్గాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా, లేదా 7738299899 అనే నెంబర్కి టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపితే తెలుగులో వివరాలు వస్తాయి. ఇక 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ స్టేటస్ తెలుసుకోవచ్చు.